ఏలూరు అర్బన్ తహసీల్దార్ శ్రీమతి గాయత్రి దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయదారులు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో 48 విక్రయ కేంద్రాలకు అనుమతి మంజూరు చేసి ప్రతి కేంద్రంలో నీరు, ఇసుక ఉంచడం, షాపుల మధ్య తగిన దూరం పాటించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అగ్నిమాపక శాఖ సహకారంతో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు సురక్షితమైన దీపావళి కోసం కాటన్ దుస్తులు ధరించడం, నీటిని దగ్గరగా ఉంచడం వంటి సూచనలు చేశారు. నమస్కారం అండి. నేను గాయత్రి, తహసీల్దార్ ఏలూరు అర్బన్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనకి 20వ తారీఖున సోమవారం దీపావళి సందర్భంగా మీ అందరికీ ఫస్ట్ గా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ దీపావళి పురస్కరించుకుని మన జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియం లో ఒక 48 షాపులకి గాను ప్రభుత్వం వారు అనుమతినిచ్చారు. అది కాకుండా మన ఏలూరు మండలంలోనే తంగెలమూడిలో బైపాస్ లో కూడా ఒక సీమార్ట్ అనే ఏజెన్సీ కూడా ఒకటి పెట్టాము. అక్కడ కూడా పర్మనెంట్ లైసెన్స్ ఉంది దానికి కూడా. సో మీకు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో ఆ షాపుల నుంచి మాత్రమే మీరు సరుకుల్ని కొనుగోలు చేసుకుని దానికి తగ్గ జాగ్రత్తలను కూడా మీరు పాటించుకుంటూ, మేము అనుమతి ఇచ్చే టైంలో కూడా ఆ షాప్ కి మధ్యలో 10 feet డిస్టెన్స్ ఉండేలాగా చూసుకున్నాము. మరియు ఆ సేల్ చేసే దగ్గర కూడా మీ సేఫ్టీ నిమిత్తం మేము ఒక ఫైర్ ఇంజన్ అండ్ అంబులెన్స్ మేము జాగ్రత్తగా అక్కడే పెడుతున్నాం. అండ్ ఇసుక బకెట్లు మరియు మంచినీళ్ళను కూడా అక్కడ మేము పెడుతున్నాము మన సేఫ్టీ పర్పస్. అదే విధంగా మీరందరూ కూడా అవి తీసుకుని ఇళ్ళకి వెళ్ళి కాల్చుకునే సందర్భంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. క్రేకర్స్ కానీ అవన్నీ కాల్చే సమయంలో వాటిల్లోంచి వచ్చే పొగ వల్ల అండ్ నెక్స్ట్ అందులోంచి మెరుపుల వల్ల కూడా కళ్ళకి వాటికి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు కాల్చేటప్పుడు కళ్ళకి ఒక బ్లాక్ టైప్ లో ఉన్న కళ్ళద్దాలు కానీ, చేతికి గ్లౌజెస్ టైప్ కూడా మీరు యూజ్ చేసుకుంటే మంచిది. అదే విధంగానే మీతో పాటు పిల్లలు వాళ్ళు కూడా కాలుస్తూ ఉంటారు కాబట్టి మీకు పక్కన కాల్చే సమయంలోనే ఒక బకెట్ తో వాటర్ కూడా దగ్గర పెట్టుకోవడం కూడా చాలా మంచిది. అదే విధంగా కాల్చే సమయంలో కాటన్ బట్టలు లాంటివి కొంచెం లూజ్ గా ఉన్న టైప్ బట్టలు లాంటివి కూడా మీరు ధరిస్తే చాలా మంచిగా ఉంటుంది. సో ఈ దీపావళిని మనం అందరం హ్యాపీగా ఆనందంగా జరుపుకోవాలి కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని మనం దీపావళిని హ్యాపీగా చేసుకుందాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం జరగకుండా